నమస్కారం అండి. ఇంకొక రొట్టె మా ఉదయ్ వల్ల అన్న కొడుకు మాట్లాడతాడు. ఈయన పేరు నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం అండి. మా చిత్తూరు జిల్లా బైడపల్లి మండలం లక్కనపల్లి పంచాయతీ. మేము మలబరి సాగు చేస్తున్నాము. దాదాపు 3 ఎకరాలు సాగు చేసినాము. ఎకరాకు వచ్చి 1.5 ఎకరాకు వచ్చి 100 మట్టి వేస్తుంది. అట్లా 3 ఎకరాలకు గాను నెలకు 2 బ్యాచ్లు చేస్తున్నాము. 100 మట్టి వచ్చిందన ఇక్కడ మన లోకల్లో అయితే 5,500 లభిస్తుంది. బయట నుంచి అయితే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ధరలేమో బాగానే ఉన్నాయి, 600 వరకు పోతున్నాయి. పంటలు మనకు బాగానే వచ్చినాయి అంటే డబ్బులు కూడా మనకు పర్లేదు, బాగానే వస్తుంది. కానీ దీంతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఏమంటే ఊజి మరియు పంటలు చలికాలంలో అప్పుడు సరైన టెంపరేచర్ లేని వల్ల గూళ్ళు కట్టేది కొంచెం కానీ ఇబ్బంది అవుతుంది. అవునా, అంతేనా? ఇంకా ప్రధాన సమస్య ఎందువల్ల ఎదుర్కొంటారు? సమస్య అంటే ఊజి, క్లైమేట్ కండిషన్ చలి కానీ వాటికి పోసేటప్పుడు టెంపరేచర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎక్కువ హీట్ పెట్టి టెంపరేచర్ వల్ల పోసిన దాని వల్ల మనకి గుడ్లు చాలా గూళ్ళు కట్టకుండా పోతున్నాయి పంటలో. దానివల్ల కొంచెం ఎఫెక్ట్. అది చూసుకొని 4వ జ్వరంలోనే వాళ్ళు 2 జ్వరాలు మేపిస్తారు, 3వ జ్వరం 4వ జ్వరంలోనే మనకు తెలిసిపోతుంది. మళ్ళాక ఎప్పుడైనా మీకు పంట నష్టం జరిగినది ఏమన్నా ఉందా? పంట నష్టం ఏమీ లేదు, పెద్దగా ఏమీ లేదు. 1-2 పోతాయి సంవత్సరంలోగా. సంవత్సరానికి 6 పంటలు మేపుతాము. 6 పంటల్లో 1-2 మామూలుగా పోతాయి. ఇవి మిగతా 5 పంటలు పక్కా వస్తాయి. 5గా ఒక పంటకి మీ కూలీలు మొత్తం మీరు పెట్టిన ఖర్చు పోంగ ఎంత మిగలచ్చు? 40,000 మిగలచ్చు. 60,000 వచ్చిందంటే 20,000 ఖర్చు పోతుంది. 20,000 ఒక 5,000 మళ్ళీ మా ఖర్చులు అంతా ఒక 20,000 పోతే 50,000 మిగులుతుంది. ఇప్పుడు మీరు షెడ్ ఎన్ని ఏళ్ళ క్రితం కట్టుకున్నారు? మీరు షెడ్ మేము దాదాపుగా కట్టి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ గానీ వచ్చిన దాని వల్ల షెడ్లు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి మంచి ఫలితాలు కూడా సాధించుకోవచ్చు. షెడ్ బాగా కట్టుకున్నాము. షెడ్ మీరు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ మీకు ఎంత సహాయం చేసింది? అప్పుడు 3.5 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు దాదాపు 6 లక్షల వరకు ఇస్తా ఉంది. ఇప్పుడు 6 లక్షలు ఇస్తా ఉంది. షెడ్ కట్టుకునే మినిమం అంటే 16 లక్షలు అవుతుంది. 16 లక్షలు ఒక షెడ్ వేయడానికి 16 లక్షలు అవుతుంది. గవర్నమెంట్ మనము ఎంత మట్టి అంటే 16 లక్షల షెడ్ అంటే మినిమం 400 మట్టి మేపుకోవచ్చు. 400 మట్టి మేపుకోవచ్చు. ఒకసారికి 400 మట్టి మేపుకోవచ్చు. ఇంకా తక్కువగా కావాలంటే 10 లక్షల్లో కూడా షెడ్ పెట్టుకోవచ్చు. కానీ 100 మట్టి మాత్రం వేస్తుంది. అవునా? చిన్నగా చిన్న షెడ్ వేసుకోవడానికి సబ్సిడీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్? 3 లక్షలు ఇస్తుంది. 7 లక్షలు మన చేతిని నిక్క పడుతుంది. సరే, మనము ఒకసారి షెడ్ కాడికి వేసి ఒక వీడియో తీద్దామండి. ఓకే. ఈ చుట్టూ మొత్తం మలబరీనే పండిస్తారు. మొత్తం ఇది మొత్తం దిగదాలు ఉండేది మొత్తం మలబరీనే. మొత్తం మలబరీనే మురార్పల్లిలో కూడా 30 షెడ్లు పైన ఉన్నాయి. మా పక్కన గ్రామం మురార్పల్లిలో కూడా ఒక 30 షెడ్లు ఉన్నాయి అంటున్నారు. అది కూడా ఒక రోజు పోయింది. గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మొక్కలకి బిల్లులు కానీ ప్రధాన సమస్య.